తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ప్రేమ పేరుతో తన కూతుర్ని వేధిస్తున్నాడని నిలదీసిన తల్లిపై కత్తితో దాడి చేసిన రాజేష్ అనే యువకుడు. నల్లజర్ల గ్రామంలో తన కూతుర్ని కొంతకాలంగా గుర్రాల రాజేష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని నిలదీసిన గుదే శిరీష. తనను నిలదీసిందని ఆగ్రహంతో ఊగిపోయిన రాజేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన శిరీషను ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చర్చికి వెళ్తుండగా చర్చి నుంచి వస్తుంటే పిల్లని చేపట్టుకుని లాగాడని నేను అడ్డం వెళ్ళాను. అడ్డం వెళ్ళే లోపు కత్తించుకుని నరికేసి తోసేసి వెళ్ళిపోయాడండి. తర్వాత నేను హాస్పిటల్లో కళ్ళు చూసే వరకు నాకు ఏం జరిగింది అనేది కూడా తెలియదండి. అన్నీ శిక్షించాలి. వాడికి ఇంకోసారి ఇంకొకరి జోలికి వెళ్ళకోకుండా, ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకోకుండా అన్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఇలా వేధిస్తున్నాడని వాళ్ళ మేనమామకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ అమ్మమ్మకి అందరికీ చెప్పామండి. చెప్పాక కొన్ని రోజులు నన్ను ఇలాగ అల్లరి పెడతారనేసి మమ్మల్ని వేధించాడు. నన్ను కూడా చాలా బ్లాక్మెయిల్ చేశాడు. నేను అక్కడికి బ్లాక్మెయిల్ చేసినా సరే చిన్నపిల్లడు అని ఊరుకున్నాను. ఈరోజు చర్చికి వెళ్ళి వస్తుంటే పిల్ల చేయి పట్టుకుని లాగేటప్పటికి నేను అడ్డుపడ్డాను. అడ్డుపట్టేసరికి కత్తించుకుని నరికేసి గెంటేసి వెళ్ళిపోయాడండి. నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను. ఆడు మళ్ళీ నల్లజర్ల ఊర్లో అడుగు పెట్టకుండా, ఆడు నల్లజర్ల కాదు బొమ్ముడి, ఆడు నల్లజర్ల, ఆడి పేరు రాజు, ఆడిని గుర్రాల రాజు. ఆడు నల్లజర్లలో అడుగు పెట్టుకోకుండా చేయాలి సార్, మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది. ఆడు ఇంతకుముందు చాలా అరాచకాలు చేశాడు, చాలా అరాచకాలు చేశాడండి. ఆడిని శిక్షించాలి. ఇంకో ఆడపిల్ల జోలికి వెళ్ళకోకుండా ఆడిని శిక్షించాలని కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.